హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెలిష్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ దీప్తి. నేను చాలా బాగున్నాను. బేసికల్గా మనం ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన స్కిన్ ట్యాన్ అవుతూ ఉంటుంది, డార్క్గా అయిపోతూ ఉంటాం. సో అది ఎందుకు జరుగుతుంది అని అంటే మెలనిన్ ప్రొడక్షన్ వల్ల. ఎంత మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతే అంత స్కిన్ డార్క్ అవుతూ ఉంటుంది. సో ఈరోజు మన వీడియోలో సన్ ట్యాన్ని తగ్గించుకోవటానికి అండ్ స్కిన్ ఫెయిర్గా అవటానికి మనం అందరికీ అందుబాటులో ఉండే ఓన్లీ 2 సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఒక ఫేస్ మాస్క్ ఎలా చేసుకోవాలో అది చూద్దాం. ఏంటి అంత సింపుల్గా మనం సన్ ట్యాన్ని రిమూవ్ చేసుకోవచ్చా అని మీరు అనుకోవచ్చు. బట్ ఇది మీరు రెగ్యులర్ బేసిస్లో యూస్ చేస్తే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఆ ఫేస్ మాస్క్ ఎలా చేయాలో చూసేద్దాం. కావాల్సినవి 1 టేబుల్ స్పూన్ టమాటో ప్యూరీ, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్. ఈ రైస్ ఫ్లోర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీఆక్సిడెంట్ ఏజెంట్స్ ఉంటాయి. సో స్కిన్ ఏజ్ని తగ్గిస్తాయి, యూవీ డ్యామేజ్ని తగ్గిస్తుంది, స్కిన్ లైటనింగ్కి బ్రైటనింగ్కి ఉపయోగపడుతుంది. టమాటో ప్యూరీ కోసం ఇలా ఒక చిన్న టమాటో తీసుకుని ఇలా గ్రేట్ చేసుకుని ప్యూరీ రెడీ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. టమాటోస్లో లైకోపిన్ అనే న్యాచురల్ యాంటీఆక్సిడెంట్ సబ్స్టెన్స్ ఉంటుంది. అది స్కిన్ని యూవీ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది అండ్ క్లియర్ స్కిన్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మనం రెడీగా పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. సో ఇందులో మనం కొంచెం నీళ్ళని కూడా యాడ్ చేసుకుని మన ఫేస్కి అప్లై చేసుకునే విధంగా పేస్ట్ లాగా కలుపుకొని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. టమాటోస్లో ఏబీసీ వైటమిన్స్ ఉంటాయి. ఇవి స్కిన్ ఫెయిర్గా, బ్రైట్గా, కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. వైటమిన్ ఏ డార్క్ స్పాట్స్ని, బ్లెమిషెస్ని తగ్గిస్తుంది. వైటమిన్ బి న్యూ సెల్ ప్రొడక్షన్ని బూస్ట్ చేసి స్కిన్ ఫ్రెష్గా, గ్లోయింగ్గా ఉండేలా చూస్తుంది. అండ్ వైటమిన్ సి స్కిన్ ఫర్మ్గా, సప్పుల్గా అయ్యేలా చూస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫేస్ మాస్క్ని ఒక పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక దూదిని పచ్చిపాలల్లో డిప్ చేసి ఫేస్కి శుభ్రంగా తుడుచుకుంటే అది నేచురల్ క్లెన్జర్లా పనిచేస్తుంది. ఫేస్ మాస్క్ ఎప్పుడు వేసుకున్నా సరే ఫేస్ చాలా క్లీన్ అండ్ ఫ్రెష్గా ఉండాలి. సో ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత ఇంకా డర్ట్ ఏమీ లేకుండా ఉండడం కోసం ఇలా రా మిల్క్ని క్లెన్జింగ్కి ఉపయోగిస్తాం. మనం రెడీ చేసుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, సో అది ఫేస్కి ఇలా చేత్తో కానీ బ్రష్తో కానీ చూపిస్తున్న విధంగా అప్లై చేసుకుని సర్క్యులర్ మోషన్స్లో ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. ఫేస్ మాస్క్ ఎప్పుడు వేసుకున్నా ఫేస్తో పాటు నెక్కి కూడా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 15 to 20 మినిట్స్ వెయిట్ చేస్తే ఫేస్ ప్యాక్ ఇలా డ్రై అయిపోతుంది. ఇప్పుడు చల్లని నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోవాలి. టమాటోస్లో వైటమిన్స్తో పాటు మినరల్స్ కూడా ఉంటాయండి. అవి స్కిన్ని మాయిశ్చరైజ్ చేసి హెల్తీగా ఉండేలా చూస్తాయి. ఈ టమాటో జ్యూస్ నేచురల్ ఆస్ట్రింజెంట్, అంటే ఆ ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసి పోర్స్ని టైట్గా ఉండేలా కాపాడుతాయి. అండ్ యాక్నీ బ్రేక్అవుట్స్ కూడా ఉండవు. రైస్ ఫ్లోర్లో ఉండే బి వైటమిన్స్ స్కిన్ యొక్క ఏజింగ్ ప్రాసెస్ని తగ్గిస్తుంది. మెలనిన్ ప్రొడక్షన్ని తగ్గించి స్కిన్ ఫెయిర్గా, బ్రైట్గా ఉండేలా చూస్తుంది. ఆఫ్టర్ 20 మినిట్స్ ఫేస్ ప్యాక్ని రిమూవ్ చేశానండి. చల్లని నీళ్ళతో ప్రెషర్ అప్లై చేయకుండా సర్క్యులర్ మోషన్స్లో కొంచెం స్క్రబ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోవాలి ఫేస్ ప్యాక్ని. అండ్ ఫేస్ ప్యాక్ రిమూవ్ చేశాక కూడా గట్టిగా టవల్తో రుద్దకూడదు. జస్ట్ ఆ స్కిన్ని ఆ మాయిశ్చర్ కొంచెం అబ్జర్వ్ చేసుకొనిచ్చి కొంచెం అలోవెరా జెల్ లేదంటే మాయిశ్చరైజర్, మన రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసే మాయిశ్చరైజర్ ఏదైనా సరే కొంచెం రాసుకుంటే ఆ డ్రైనెస్ కూడా ఏమి ఉండదు. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వీక్లీ 2 or 3 మీరు వేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఫెయిర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ సన్ డ్యామేజ్ వల్ల పాడైనటువంటి స్కిన్ చాలా బాగా రిపేర్ అవుతుంది. సో ఈ ఫేస్ ప్యాక్ని మీరు కూడా వేసుకోండి, ట్రై చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాతో షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.